హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మేమొచ్చేసి కడియప్లంక నర్సరీకైతే విజిట్ చేయడానికొచ్చామండి. ఈ నర్సరీ వచ్చేసి శివాంజనేయ నర్సరీ అనమాట. మీరు చూస్తున్నారు కదా! ఇది బయటండి. బయట ఇవంతా సెటప్ అనమాట. సో ఇప్పుడొచ్చేసి మనకి వింటర్ సీజన్ కాబట్టి, సో వింటర్ సీజన్‌లో మనకి డిసెంబర్, జాన్, ఫెబ్ వరకు 3 మంత్స్ వరకు మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే 3 మంత్స్ కంటిన్యూస్‌గా పువ్వులైతే వస్తుంటాయి. సో నేనైతే ఫ్లవర్ ప్లాంట్స్ కోసమైతే ఈ నర్సరీకైతే వచ్చాననమాట. సో ఈ నర్సరీలో చూస్తున్నారు కదండీ! బోన్సాయ్ వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా కలెక్షన్ ఉందండి వీరి దగ్గర. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కంప్లీట్‌గా అయితే అర్థమవుతుంది. సో ఇదొచ్చేసి నూరువరహాల్ అండి. దీంట్లో యెల్లో కలర్ అనమాట. అటు సైడ్ రెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చామంతుల సీజన్ స్టార్ట్ అయింది కదా! సో చామంతులు అయితే రెడీ వచ్చేసినాయండి. ఇక్కడొచ్చేసి యెల్లో, మెరూన్ ఉంది. నెక్స్ట్ వైట్ కూడా ఉంది. వైట్ అయితే చాలా స్మెల్ అయితే ఉందనమాట ఇది. ఇదొచ్చేసి నెక్స్ట్ మెరూన్ ఉందండి. వైట్ తర్వాత. సో ఇంకా కంప్లీట్‌గా విచ్చుకోలేదండి. ఇంకా బడ్స్‌తో ఉన్నాయన్నమాట. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో మనకి చామంతులు ఇప్పటి నుంచి డిసెంబరు మంత్ వస్తలకి మనకి కంప్లీట్‌గా అయితే ఒక బొకేలా అయితే రెడీ అవుతుందనమాట. సో అది చామంతుల సెక్షను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండోర్ ప్లాంట్స్ ఇవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నదైతే క్యాక్టస్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి. ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా! చాలా చాలా బాగుంది. క్యాక్టస్‌లో అయితే మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. షేప్స్ ఉన్నాయి. బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ చూస్తున్నారు కదా! ఈ పాట్ సైజ్ చూడండి. ఒక పాట్ సైజ్‌లోనే ఉందనమాట. సో ఈ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇవి మనకి లక్కీ బంబలో బిగ్ సైజ్ అని చెప్పారు. ఇవన్నీ కూడా షేప్‌లవి చేంజ్ చేస్తుంటారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్లాంట్. ఇది 1 ఇయర్ కష్టపడ్డారంట వాళ్ళు ఇలా ప్రిపేర్ చేయడానికి. ఎంత హైట్ ఉందో చూడండి పాపం. ప్లాంట్ సైజుని బట్టే కదా వాళ్ళు కాస్ట్ వేసుకుంటారు. సో ఇది చూసాకనే నాకైతే అనిపించింది. సో ఇక్కడొచ్చేసి మనీ ప్లాంట్స్‌లో గోల్డెన్ మనీ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. సో వీళ్ళ దగ్గర అయితే ఒక 5-6 వెరైటీస్ ఉందని చెప్పారు. ఇక్కడ లేదు, పక్కన ఉన్నది అని చెప్పారు. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. లీవ్స్తోనే అట్రాక్ట్ చేస్తాయన్నమాట ప్లాంట్స్ మనల్ని. ఇండోర్‌లో పెట్టుకుంటే గార్డెన్ చాలా లుక్ వస్తుందన్నమాట ఇవి. రబ్బర్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి బ్లాక్ కలర్‌లో. ఇవి వచ్చేసి జడ్జెడ్ ప్లాంట్. ఇవి అందరికీ తెలిసిందే. సో వీరి దగ్గర జడ్జెడ్ ప్లాంట్‌లో 2 కలర్స్ ఉన్నాయండి. మీరు చూస్తున్నది లైట్ గ్రీన్. సో లైట్ గ్రీన్ కాకుండా డార్క్ గ్రీన్ కూడా ఉంది. అది చూపిస్తాను నేను. చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇండోర్ ప్లాంట్స్‌లో. నేమ్స్ కూడా కొన్ని చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో డార్క్ గ్రీన్ చూపిస్తా అన్నాను కదా! ఇది డార్క్ గ్రీన్ అండి. లైట్ గ్రీన్ చూసారు కదా! ఇప్పటి వరకు మీరు. అదొచ్చేసి డార్కు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది చూడండి. ఈ ప్లాంట్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. అసలు ప్లాంట్ సైజ్ చూడండి ఫస్టు. మొదలైతే చాలా లావుంది. సో కంప్లీట్ పువ్వులతో ఎంత లుక్‌గా ఉందో చూడండి ఆ ప్లాంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది సెక్షన్ అంతా కూడా టోటల్లీ ఇప్పుడు చూపించేదంతా కూడా ఇండోర్ సెక్షనేనండి. ఎంత గ్రీనరీగా అసలు ఎంత బాగుందో కలర్‌ఫుల్‌గా చూడొచ్చు మీరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదొచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. లాంగ్ స్నేక్ ప్లాంట్ అనమాట అదొచ్చేసి. ఈ ప్లాంట్ నేమ్ ఏదో చెప్పారు. సో సంథింగ్ మర్చిపోయాను నేను. సో ప్లాంట్ అయితే చాలా బాగుందండి ఇది. ఫ్లవరింగ్ 1 మంత్ వరకు అలానే ఉంటుందని చెప్పారు. సో ఇదొచ్చేసి రెడ్ కలర్ కదా! సో ఇందులోనే ఇంకొక కలర్ ఉంది. అది కూడా చూపిస్తాను. ఇదొచ్చేసి మనకి మనీ ప్లాంట్ అండి. లైట్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. సో ఇవన్నీ జడ్జెడ్ ప్లాంట్స్. చూస్తున్నారు కదా! అసలు షేప్ అది చూడొచ్చు మీరు. మీకు క్లోజప్‌లో పెట్టి చూపిస్తున్నాను అనమాట నేను. చూడండి ఒకసారి మీరు. అది ఇందాక చూపించింది రెడ్ కలర్ కదా! ఇదొచ్చేసి లైట్ ఆరెంజ్ అండి. చాలా చాలా బాగుంది. ఇదైతే పైనాపిల్ షేప్‌లో ఉందనమాట. చాలా బాగుందిది. 1 మంత్ వరకు అలానే ఉంటుందంట అది. ఇవన్నీ జడ్జెడ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఫెర్న్ అండి. ఇదంతా కూడా ఫెర్న్. ఫెర్న్ చాలా కష్టమండి పెంచడం. తర్వాత ఇదొచ్చేసి ఇండోర్ ప్లాంట్స్. దీని లీఫ్ దగ్గరికెళ్ళి చూస్తే మనకి అరిటాక్ షేప్ అయితే ఉందనమాట అది. సో వెరిగేటెడ్‌లోనే ఇదొక టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆర్చిడ్స్ అండి. ఆర్చిడ్స్‌లో వైట్ ఉంది. లాస్ట్ వచ్చేసి
నేను క్లోజప్‌లో చూపిస్తున్నాను. అదొచ్చేసి కంప్లీట్ వైట్ అనమాట. ఇందులో పింక్ ఉంది. యెల్లో కూడా ఉందంట. సో, మనకైతే ప్రెజెంట్ ఫ్లవరింగ్‌తో లేదు. యెల్లో కూడా ఉందని చెప్పారు ఆర్చిడ్స్‌లో. ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఈజీగా కలర్స్ అవైలబుల్‌గా ఈ నర్సరీలో అయితే ఉన్నాయన్నమాట. సో, క్యాక్టస్‌లో మీరిక్కడ చూడొచ్చు. నెంబర్ ఆఫ్ మోడల్స్ క్యాక్టస్ అయితే ఉన్నాయన్నమాట. సో, కాస్ట్ వితౌట్ కాస్ట్ కూడా ఇక్కడే పెట్టేశారు. మనం కాస్ట్ చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. రీజనబుల్‌గానే ఉన్నాయి, పర్వాలేదు. 150, 200 అంటే ప్లాంట్స్ కూడా కొంచెం బిగ్ సైజులో ఉన్నాయండి. స్మాల్ సైజ్‌లో అయితే 150, బిగ్ సైజ్ వచ్చేసి 250, 300 అలా పడిందనమాట. క్యాక్టస్ అయితే ఎక్కడైనా కొంచెం కాస్ట్ ఎక్కువేనండి. మెయింటెనెన్స్ అయితే కొంచెం కేరింగ్ చూసుకోవాలి. అంటే వాటరింగ్ విషయంలో అయితే చూడనవసరం లేదు. వాటరింగ్ చేయనవసరం లేదు. జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోద్ది వీక్లీ వన్స్ టైం మనం. ప్రాపర్‌గా అయితే సెట్ చేసుకోవచ్చండి. చాలా అంటే ఈ మెయింటెనెన్స్ చేయడం అయితే చాలా ఈజీ. మన దగ్గర గ్రో అయ్యే వరకునండి. గ్రో అవ్వకపోతే కష్టం అనమాట. ఇవన్నీ క్యాక్టస్ అనమాట. చూడండి నెంబర్ ఆఫ్ మోడల్స్ మీరిక్కడ చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అండి. అసల ఎన్ని వెరైటీస్ వచ్చినాయో అసలు అప్పటికి, ఇప్పటికి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇంకా. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా ఎన్ని మోడల్స్ వస్తాయో, ఇంకా ముందు మనం ఎన్ని చూడాలో చూడండి అసల. ప్లేస్ ఉండాలి గానండి, డిఫరెంట్ మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం ప్లాంట్స్ పెట్టుకొని గ్రో చేసుకోవచ్చు. ఇండోర్ అనే కాదండి, మన వెజిటబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఎన్ని మోడల్స్ అసల, ఎన్ని రకాలు వెజిటబుల్స్‌లో ఏంటి, ఫ్రూట్స్‌లో ఏంటి అసల చాలా వెరైటీస్ అండి. అయన్నీ మనం పెంచుకునే వాళ్ళకేనండి. ఆర్గానిక్‌గా గ్రో చేసుకునే వాళ్ళకే మనం పండించుకోవచ్చనమాట. ఈవెన్ వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఇండోర్ ప్లాంట్స్ అయినా. మన ఓపిక అండి అది. మన ఓపికను బట్టి మనం పెంచుకోవచ్చు. ఎన్నైనా పెంచుకోవచ్చు. ప్లేస్‌ని బట్టి, మన ఓపికను బట్టి. ఇది అసల నాకు ప్లాంట్‌లా అనిపించలేదు. ఫస్ట్ వచ్చేసి ఏదన్నా రాయేమో అనుకున్నా. బట్ దగ్గరికెళ్ళి మరీ చూసా. అదొక ప్లాంట్ అనమాట. చిన్ని ముల్లుల కింద ఉన్నాయి. దగ్గరగా చూస్తే మీకు వీడియోలో అంత క్లారిటీ కనిపించలేదు. దగ్గరగా చూస్తే ముళ్ళుతో ఉందనమాట. సో, మనకి లోటస్ షేప్‌లో అవి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. 400 అండి ఇవి. బిగ్ ప్లాంట్స్ కదా! చూడండి కలర్స్ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో. లైట్ గ్రీను, థిక్ గ్రీను, యెల్లో, వైటు అలా ఉన్నాయన్నమాట కలర్స్ కూడా. ఇవి చూడడానికి టేకాకుల్లా ఉన్నాయండి. ఇదొక ఇండోర్ ప్లాంట్ అంటే ఇది కొత్త వెరైటీ అని చెప్పారు. సో, నేను ఎవరి దగ్గర అయితే చూడలేదు. నేనైతే చూడలేదు. సో, నర్సరీలో ఫస్ట్ టైమ్ చూసా ఆ ప్లాంటు. ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ప్లాంట్స్ అన్నీ కూడా ఈవెన్ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇండోర్ సెక్షన్ కదా! సో, ఇండోర్‌లో గ్రో చేస్తారు ఇవన్నీని. బేబీ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టి ప్రిపేర్ చేస్తున్నారండి. చూడండి ఎన్నున్నాయి నెంబర్ ఆఫ్ ఈ మౌ స్టిక్స్ మనం ఇలా పెట్టుకొని మనకి క్రీపర్స్ కదండీ! సో, ఇలా అల్లించుకోవచ్చనమాట. మౌ స్టిక్స్ పెట్టుకొని కూడా మనం గ్రో చేసుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్ కూడా చూడండి. ఇదివరకు గ్రో బ్యాగ్స్‌లో అయితే ఉండేవనమాట. చిన్న సైజు, పెద్ద సైజులో కూడా మనకి దొరికేవి. ఇప్పుడు బట్ అలా కాదండి. లాస్ట్ ఇయర్ నేను ఇదే నర్సరీకి విజిట్ చేసినప్పుడు గ్రో బ్యాగ్స్‌లో అయితే నేను పర్చేస్ చేశాను. బట్ ఇప్పుడైతే ఆప్షన్ తీసేసారండి. గ్రో బ్యాగ్స్ కూడా ఏవి మేము ఉంచట్లేదు. ఆల్మోస్ట్ అన్నీ పాట్స్‌లోనే ఆవిడ పెడుతుంది. ఆవిడ అదే చెప్తుందనమాట. పాట్స్‌లోనే పెంచుతున్నామండి. గ్రో బ్యాగ్స్ తీసేసాము. మొత్తం అంతా కూడా అన్ని నర్సరీలో కూడా ఇలానే ఉన్నాయని చెప్పింది ఆవిడ. ఎక్కడో కొన్ని నర్సరీస్‌లో నాకు అలా అనిపించింది. చాలా తక్కువండి. రేర్‌గా అయితే కొన్ని నర్సరీస్‌లో వస్తున్నాయి. మనకి చిన్న సైజు బ్లాక్ గ్రో బ్యాగ్‌లో అయితే మనకి దొరుకుతున్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా పాట్స్‌లోనే పెట్టేస్తున్నారు వీళ్ళు. పాట్స్‌లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు కదా! సో, గ్రో బ్యాగ్స్ అయితే కొంచెం రీజనబుల్‌గా అయితే మనకిస్తారు. సో, వీళ్ళైతే చూడండి ఎలా రీపాట్ అయితే చేస్తుంది ఆవిడ మన ముందే. టైట్‌గా బాగా లూజ్ అవ్వకుండా టైట్‌గా పెట్టుకోవాలంట అది సాయిల్ గూడా. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మళ్ళీ ఇండోర్ సెక్షనేనండి. ఇదంతా కూడా ఇవన్నీ బేబీ ప్లాంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ. బేబీ ప్లాంట్స్ స్టెమ్స్ పెట్టారు. ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి మనకి పాట్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అండి. పింగాణీ పాట్స్ అనమాట. గాజీ ఉన్నాయి, పింగాణీ ఉన్నాయి, ప్లాస్టిక్ కూడా ఉన్నాయండి. ఇందులోనే అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకు అన్నీ అవైలబుల్‌గా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి.
చాలా చాలా బాగున్నాయనమాట. చాలా క్యూట్‌గా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ప్లా ఈ పాట్ చూడండి ఎంత క్యూట్‌గా అనిపించింది. నాకు చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోయా. ఇంక వీటిని వదిలేసి చూడండి దాని దగ్గరికి ఎలా వెళ్ళానో. మీకు దగ్గరగా చూపిద్దామని చెప్పి. చాలా చాలా బావుంది. కంప్లీట్ ప్యూర్ పింగాణీ అండి. నేను టెస్ట్ చేశాను. చాలా చాలా బావుంది. చాలా హ్మ్. సైజయితే చాలా పెద్ద సైజుందండి. చిన్న సైజులో అయితే 2 మోడల్స్ అయితే ఉన్నాయి మనకి. బ్యాక్ సైడ్ గూడా చూడొచ్చు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, డక్ షేప్‌లో ఉన్నాయి. అలాగే బాతులు, కోడి కూడా ఉందండి పక్కన. అంటే కోడి షేప్‌లో కూడా పెట్టి ప్రిపేర్ చేశారు. మౌస్ స్టిక్ పెట్టి చూసారా ఎలా హ్యాంగ్ చేశారో పాట్స్‌లో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఫ్లవర్ చూడండి చాలా బావుందిది. ఇదంతా గూడా ఇండోర్ సెక్షన్ కాబట్టి ఇండోర్ సెక్షన్‌కి సంబంధించిన ప్లాంట్స్, పాట్స్, స్టాండ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారనమాట. చూస్తున్నారు కదండీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, మౌస్ స్టిక్స్ అన్నీ నేను చూపిస్తున్నాను కదా! పైన ఇప్పుడు చూపించాను కదా! కలర్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. వితౌట్ ప్లేట్స్‌తో సుద్దా అన్నీ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మీరు. కలర్స్ కూడా ఉన్నాయండి. ఏ కలర్ కావాలన్నా వీళ్ళు ఇస్తారంట మనకి. హ్యాంగింగ్ పాట్స్ అండి ఇవన్నీ కూడా. ఇదొచ్చేసి బ్లాక్ టబ్స్ అండి. దీంట్లో లోటస్ గ్రో చేస్తున్నారు కదా! సో, లోటస్ చాలా ఈజీగా పెట్టేస్తున్నారు ఇప్పుడు టెర్రస్ గార్డెన్‌లో అందరూ కూడా. సో, ఆ టబ్‌లో అయితే సరిపోతుంది మనకి. రూ. 80 ఎంతో చెప్తున్నారు టబ్ వచ్చేసి. సో, విడ్త్ అయితే బావుందండి అది. చాలా బావుంది విడ్త్ తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి చైనా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసినవంట. ఇక్కడ ప్లాంట్స్, పాట్స్ కూడా చూపిస్తున్నాను. షేప్ చూడండి మనకి పాట్ సైజ్‌లో ఉంది. ఆల్మోస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్లాంట్స్ అండి. మీరొకసారి చూస్తారని జస్ట్ అలా తీశాను. ఇవన్నీ చైనా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసినయంట. షేపులు చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక్కో మోడల్‌లో ఉంటుంది. బాటిల్ షేపు, నెక్స్ట్ మనకి ఫ్లవర్ వైస్ షేపు, తర్వాత చాలా అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేపుల్లో అయితే ఇయన్నీ ప్రిపేర్ చేశారనమాట. పెద్ద పెద్ద ప్లాంట్స్ అనమాట ఇవన్నీని. మనం ఈవెన్ ఎవరన్నా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళే క్వారీలు చేస్తారనమాట. ఈవెన్ క్రెయిన్‌తో చూడండి ఎలా దించుతున్నారో. చాలా బిగ్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీను. ఒక్కొక్కటి ఒక్కొక్క షేపు. మీరు చూడొచ్చు. ఇదొస్తే క్రిస్మస్ ట్రీలా అనిపించింది నాకు ఆ షేపు. బోన్సాయ్ మోడల్‌లో కొన్ని ప్రిపేర్ చేశారు. ఈ ప్లాంట్ చూడండి లీఫ్ చిన్న ప్లాంటే మనకి యెల్లో కలర్ ఫ్లవర్స్‌తో ఉంది. కొత్తదని చెప్పారు ప్లాంట్ అది. ఈ ప్లాంట్ చూడండి మొత్తం లీఫే కంప్లీట్ అట్రాక్టివ్‌గా ఉందనమాట. సో, ఇది చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి. రోజెసా అనుకున్నాను. రోజెస్ మించి ఉందనమాట. చాలా బావుంది. చెట్టు నిండుగా ఉంది. చాలా హైట్ ఉందండి ప్లాంట్ అయితే ఇది. నేను దగ్గరగా క్లోజప్‌లో పెట్టి తీశానది. చూడండి షేపులు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, కలర్స్‌లోనే గ్రీన్‌లోనే లైట్ గ్రీన్, థిక్ గ్రీను ఈ ఎనకాల బ్యాక్ సైడ్ ప్లాంట్ చూడండి. చుట్టినట్టు ఎట్లా ఉందో. అదొక టైప్ ఆఫ్ ప్లాంట్ అంట అది. ఈ ప్లాంట్ చూడండి మనకి అంబ్రెల్లా షేప్‌లో ఎలా ఉందో. చెప్పాను కదండీ నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ షేప్స్ అని ఎందుకన్నానో మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతది కంప్లీట్‌లీ. నెక్స్ట్ ఇది గన్నేరు ప్లాంట్ అనిపించింది. బట్ దగ్గరికి వెళ్లి చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఇది న్యూ వెరైటీ అని చెప్పారు. నేమ్ కూడా ఏదో చెప్పారండి ఐడియా లేదు. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ అన్నీ అవే అనమాట. పెద్ద పెద్ద ప్లాంట్స్ అండి. ఇక్కడ కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు. ఇక్కడ చూసానండి నేను చిన్న గ్రో బ్యాగ్స్‌లో. ఇంకెక్కడ ఈ నర్సరీలో ఇదొచ్చేసి నందివర్ధనంలో వెరిగేటెడ్ నందివర్ధనం అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాట్స్, సిరామిక్ పాట్స్, స్టోన్స్, టూల్స్ అన్నీ కూడా ఇక్కడైతే లోపలైతే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఒకసారి ఇవి కూడా చూపిస్తాను. స్టోన్స్‌లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. అలాగే టూల్స్ చూడొచ్చు. మనకి కట్టర్లు, ట్రిమ్మింగ్ చేసుకుంటాం కదా! సో, ఇవన్నీ కూడా ప్లాంట్స్ ఎప్పటికప్పుడు మనం షేప్ చేసుకోవచ్చు. బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, వర్మీ కంపోస్టు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, పాట్స్, లక్కీ బాంబూస్ పెట్టుకుంటాం కదా! సో, ఇవన్నీ గాజు ఇవి అన్నీ ఉన్నాయండి. ఈవెన్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయన్నమాట. రోజెస్‌కి ఫుడ్ కలర్ ఏస్తాం కదా! రోజ్ ఫుడ్డు, గార్డెన్ క్లీన్ చేసుకునేయి
అన్ని టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. లేనిదంటూ అయితే ఏమీ లేదండి. ఒకవేళ మనకేమైనా తెలియకపోయినా ఈ నర్సరీకొచ్చినా కూడా పలానాదని కూడా మనం తెలుసుకోవచ్చు. సీడ్స్ ప్యాకెట్ వేరే వెరైటీ సీడ్స్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. చాలా కాస్ట్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుద్ధాస్ చూడండి ఎంత కూల్‌గా కూర్చున్నారో. ఫ్రంట్ వచ్చేసి లేడీలతో ఎంత క్యూట్‌గా డెకరేట్ చేశారో. ఇవన్నీ పెద్ద పెద్ద పాట్స్ అండి. సిరామిక్స్ పింగానియండి చాలా వెయిట్ ఉంటాయి. చాలా కాస్ట్ కూడా. పెద్ద పెద్ద టబ్స్. ఇవి చూసారు కదా! ఈ పాట్స్ స్టాండ్‌తో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి. ఫ్లవర్ వాస్ పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్‌కి కూడా పెట్టుకోవచ్చండి. ఆర్టిఫిషియల్ పెట్టుకోవచ్చు. న్యాచురల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ టాయ్స్ చాలా అనిపించిందండి. వీడియో తీశాను. అలాగే మన గార్డెన్‌ని డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, అలా డెకరేట్ చేసుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ కూడా వీళ్ళిక్కడ పెట్టారనమాట. సో, బుద్ధాస్‌లో అయితే డిఫరెంట్ కలర్స్ బుద్ధాస్ అయితే ఉన్నారండి. చిన్న చిన్న పాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇందాక క్యాక్టస్ చూపించాను కదా! సో, ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా పెట్టారండి. ఎందుకంటే గార్డెన్‌లో మనం డెకరేట్ పర్పస్ యూజ్ చేస్తాం కదా! సో, ఈ బుజ్జి బుజ్జి పాట్స్‌లో క్యాక్టస్ పెట్టుకుంటే చాలా క్యూట్‌గా అనిపిస్తుందండి. గార్డెన్‌కి ఒక లుక్ అయితే వస్తుందనమాట. ఏదైనా మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని గార్డెన్ చాలా కలర్‌ఫుల్‌గా అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఇవి పెట్టి చేసుకోవచ్చు. పెట్టకుండా కూడా చేసుకోవచ్చండి. ఇవి ఉంటేనే గార్డెన్ లుక్ ఉంటుందని నేనైతే చెప్పను. అక్కడ వచ్చి తులసమ్మ కుండీలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఎడ్ల బండితో ఎంత బావుందో. సో, ఈ టాయ్ అయితే నాకు చాలా ఇష్టమండి. చాలా చాలా బావుంది కదా! రియల్‌గా చూసినట్టు అనిపించిందనమాట. సో, చిన్న సైజు ఉంది. పెద్ద సైజు కూడా ఉందనమాట ఇవి. సో, నాకు బుద్ధ నచ్చారు. బ్యాక్ సైడ్ ఆ ఎడ్ల బండిదైతే టాయ్ అయితే చాలా నచ్చేసిందనమాట నాకు. నెక్స్ట్ వచ్చేసి చూసారా? ఒక బాల్ షేప్‌లో రెడీ చేయడానికి ఈళ్ళకి 1 ఇయర్ పట్టిందంట. ఎంత బావుందో చూడండి కంప్లీట్‌గా విచ్చుకున్నాక. సో, ఇదండి ఈరోజు నర్సరీ వ్యూ అయితే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మరొకసారి మరో వీడియోతో కలుద్దాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మరి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.